పిల్లల పండుగకి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, బాలోత్సవ పిల్లల పండుగకి శ్రీకారం చుట్టినటువంటి రమేష్ గారు ముగింపు రోజు రావటం అయితే, రెండవది బహుశా రాష్ట్ర చరిత్రలోనే ఇది వినూత్నమైనటువంటి విషయం అయి ఉండొచ్చేమో. ఒక సాధారణమైనటువంటి గృహిణి ఈ బాలోత్సవాలకి సంబంధించినటువంటి విద్యార్థులకు అవసరమైనటువంటి రైస్ని 10 క్వింటాల్ రైస్తో పాటు సరుకులు 2,10,000 రూపాయలు ఒక సాధారణ గృహిణి బాలోత్సవం రెండో పిల్లల పండుగకి కేటాయించడం ఒక అరుదైనటువంటి అంశం. ఒకరోజు మేడం గారు మెసేజ్ పెట్టారు, బాలోత్సవాలకి ఏ విధంగా మీకు సహాయపడగలను అని. సార్ మెసేజ్ పెట్టారు. నేను జోక్గా అన్నా, ఒక 3 లక్షలు ఇచ్చి సహాయపడండి అని. మొదట రైస్కి ఇచ్చారు 72,127 రూపాయలు. తర్వాత సరుకులు వాళ్ళే కొనిపెట్టారు. ఆ తర్వాత మరికొన్నింటికి సిద్ధం చేస్తూ మాట చెప్పారు. 1 నెల క్రితం మీరు మాట అడిగారు మమ్మల్ని ఏ విధంగా సహాయపడగలం అన్నప్పుడు 3 లక్షలు ఇచ్చి సహాయపడమన్నారు. అందుకే రెండవ పిల్లల పండుగకి మేము 3 లక్షలు ఇస్తున్నామని చెప్పి ఒక సాధారణమైనటువంటి మహిళ చెప్పడం బాలోత్సవాలకు సంబంధించి అది రికార్డు. ఎందుకు బాలోత్సవాలు జరపాలి? ఈ బాలోత్సవాలు మా అందరికంటే బాగా డాక్టర్ రమేష్ గారు చెప్తారు. అయితే ఒక్క మాట మాత్రమే నేను మీకు నేర్పుతున్నాము అని. అసలు పిల్లలే డాక్టర్లు, పిల్లలే లాయర్లు, పిల్లలే మహానటులు. డాక్టర్ అంటే ఎంబీబీఎస్లో సీట్ వస్తేనే డాక్టర్ అనుకుంటాడు ఒక హెచ్ఎం. పేరెంట్ అనుకుంటాడు నీట్ ఎగ్జామ్లో విజయవంతమైన సక్సెస్ అయితేనే వాళ్ళ అమ్మాయి అబ్బాయి డాక్టర్ అనుకుంటాడు. కాదు. ఎందుకు పిల్లల మహానటులు అంటే, ఒక టీచర్ పాఠం చెప్పిన తర్వాత మీకు అర్థమవుద్దా అని టీచర్ అడుగుతాడు. పిల్లలు ఏం చెప్తారు అప్పుడు? బాగా అర్థమైంది అంటాడు. అంతకంటే మహానటులు ఎవ్వరూ ఉండరు. పిల్లలు బోళ్ళ మంది నట్లుంటాం. డాక్టర్లు ఎందుకుంటారంటే, వాళ్ళే లాయర్లు ఎందుకుంటారంటే, వాళ్ళే జడ్జిగా ఎందుకుంటారంటే, పిల్లల్లో ఉన్నటువంటి స్నేహ సంబంధమైనటువంటి విషయాల్లో చిన్న ఘర్షణ వస్తే వాళ్ళ బృందాన్ని సమర్థించుకుంటూ వాళ్ళు చేసే వాదన ఉందే, సుప్రీంకోర్టు లాయర్ కూడా చేయలేడు. అద్భుతమైన రీజనింగ్ పిల్లల్లో ఉంటుంది. తమ సైన్యాన్ని, తమ స్నేహ బృందాన్ని కాపాడుకోవడం కోసం అద్భుతమైన ఒక రీజనింగ్ క్రియేట్ చేస్తారు పిల్లలు. అంతకు మించిన లాయర్ ఉండడు. పిల్లలకు సంబంధించి వాదోపవాదాల్లో వాళ్ళు తటస్థులుగా ఉన్నప్పుడు మంచి జడ్జిమెంట్ ఇస్తారు. వాళ్ళు అప్పుడు తటస్థులు. ఏ బృందానికి సంబంధించిన వాళ్ళు కానప్పుడు మంచి జడ్జిమెంట్ ఇస్తారు. వాళ్ళే కనుక పోలీసులు అయితే తమ బృందం తరపున రక్షకులుగా ప్రత్యర్థి మీద దాడికి కూడా దిగుతారు కొన్ని సందర్భాల్లో. వైద్యులను ఎందుకన్నామంటే, పిల్లలు వైద్యులంటే శారీరకమైనటువంటి జబ్బులే కాదు, అద్భుతమైన సైకాటిస్టుల పిల్లలు. డిప్రెషన్లో ఉన్న పిల్లల్ని, తమ స్నేహితులు ఇబ్బందులో ఉంటే పిల్లల కంటే ధైర్యం చెప్పేటటువంటి సైకాలజిస్టులు భారతదేశంలో ఇంకెవరు లేరు. అందుకనే పిల్లలు డాక్టర్లు, పిల్లలు లాయర్లు, పిల్లల జడ్జిలు. మన ముందు ఎవరైతే పాఠం చెప్పడానికి 4 గోడల మధ్య ఉంటారో వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు. అందుకే మా టీచర్లు చాలామంది చెప్తా, శివపార్వతి మేడంకి, సునీత మేడం కూడా చెప్తా, మన పిల్లలు టాప్ ర్యాంకర్స్ ఉంటారే వాళ్ళు మనకంటే బాగా చదువుతారు. 10/10 వచ్చేవాళ్ళు టీచర్ల కంటే బాగా చదువుతారు. అందుకని పిల్లలకి మనం చెప్పేదానికన్నా పిల్లలని మనం నేర్చుకునేదే చాలా ఎక్కువ. సరే, ఈ సందర్భంలో ఇంతకంటే ఎక్కువ మాట్లాడ కుదరదు కాబట్టి మన ముఖ్య అతిథి, బాలోత్సవాలకి శ్రీకారం చుట్టేటువంటి డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నా.